ఇప్పుడైతే అమ్మవారి దర్శనం కోసం అని చెప్పి విజయవాడకి అయితే వచ్చేసాం. విజయవాడకి వచ్చి రాగానే ఫస్ట్ భోజనం చేసాం, తర్వాత కృష్ణానది దగ్గరికి అయితే వచ్చాం. కృష్ణానది దగ్గరికి వచ్చి అక్కడే అందరం స్నానాలు చేసుకుని రెడీ అయ్యి ఇప్పుడైతే బస్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఒక 5 minutes వెయిట్ చేసిన తర్వాత కొండపైకి తీసుకెళ్లే బస్ అయితే వచ్చింది. ఆ బస్ ఎక్కి కొండపైకి అయితే వచ్చేసాం. విజయవాడలో అమ్మవారి దర్శనం అయితే మాకు వేగంగానే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ కూడా మేము ఫ్రీ దర్శనానికి వెళ్ళామండి. మేము వెళ్ళేటప్పుడు అంత ఎక్కువగా క్రౌడ్ లేదు, చాలా తక్కువ క్రౌడ్ ఉంది. మాకైతే చాలా బాగా దర్శనం జరిగింది. నిజంగా ఇక్కడ దుర్గమ్మ వారు ఎంత కలగా ఉన్నారో తెలుసా, అమ్మని చూస్తూ ఉంటే ఇంకా చూడాలనిపించింది. విజయవాడలో ఉన్న వాళ్ళందరూ చాలా అదృష్టవంతులు కదండి, ఎందుకంటే ఎప్పుడు కావలిస్తే అప్పుడు అమ్మవారిని చూడడానికి వెళ్ళొచ్చు. ఈ రోజు నేను అమ్మవారి దర్శనానికి వెళ్ళాను కదా, అమ్మవారికి ఇష్టమైన కలర్ రెడ్ కలర్ సారీ అయితే కట్టుకున్నాను. మా ఆయన ఏమో పువ్వులు పెట్టుకో చాలా బాగుంటది అని చెప్పి పువ్వులు కొనేసిస్తే పువ్వులు కూడా పెట్టుకున్నాను. ఈ రోజు నైట్ 12 గంటలకి మాకు ఇక్కడ నుంచి వైజాగ్ అయితే ట్రైన్ ఉంది. ట్రైన్ రావడానికి ఇంకా చాలా టైం ఉంది. అప్పటి వరకు రైల్వే స్టేషన్ లో ఏం కూర్చుంటామని చెప్పి ఇలా కృష్ణానది దగ్గరికి అయితే వచ్చి కూర్చున్నాం. అక్కడ కృష్ణానది ఒడ్డున కూర్చున్నంత సేపు నాకేమనిపించిందో తెలుసా, నిజంగా స్వర్గం అంటే ఇదేనా అని అనిపించింది. ఎంత ప్రశాంతంగా ఎంత అందంగా